హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఇప్పుడు ప్రతి నగరం కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. మనం ఇంటి పైకెక్కి చూస్తే మన కనుచూపు మేరలో ఇళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి తప్పితే మచ్చుకైనా పచ్చదనం అనేది మాత్రం కనిపించదు. ఒకప్పుడు అపార్ట్మెంట్స్ అంటే 6 లేదా 10 ఫ్లాట్స్ ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్క అపార్ట్మెంట్లో 50, 100, 200, 300 ఫ్లాట్స్ ఒక చిన్న కాలనీని తలపిస్తుంది. కానీ ఎదుటింట్లో ఎవడుంటున్నాడో తెలియదు, పక్క ఫ్లాట్లో ఎవడుంటున్నాడో తెలియదు. వాళ్ళు ఉన్నారా, పోయారా, చచ్చారా, బతికారా, తిన్నారా లేదా అన్న సంగతి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎవరు బిజీ వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే, ఎవరి బ్రతుకు వాళ్ళదే. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఒకరొకరు పరిచయాలు ఉండేవి. వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు. ఒక ఇంట్లో పెయ్యొలిగితే పొగొచ్చేది, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వంట చేసుకుంటున్నారని. ఒకవేళ పొగన్నది రాకపోతే అరే ఇంట్లో ఎవరూ లేదా, లేకపోతే వంట చేసుకోలేదా, తిన్నారా లేదా అని వెళ్ళి యోగక్షేమాలవి కనుక్కునేవారు. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు. ఎవరి బిజీ వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే. ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో తండ్రి కూతుళ్ళు చనిపోయారు. 4 నెలల వరకు తండ్రి కూతుళ్ళు చనిపోయిన సంగతి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే దుర్గంధం వచ్చిందో అప్పుడు తెలిసింది తండ్రి కూతుళ్ళు చనిపోయారని. ఈ దురదృష్టకరమైన సంఘటన చెన్నైలో జరిగింది. చెన్నైలో సింధియా అనే ఒక 34 ఏళ్ల మహిళ ఉండేది. సింధియా తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. సింధియాకి తండ్రి ఉన్నాడు, పేరు శంకర్, వయస్సు 76 సంవత్సరాలు. సింధియాకి పెళ్ళైంది. కాకపోతే పెళ్ళైన తర్వాత భర్తతో విభేదాలు వచ్చాయి. విభేదాల కారణంగా వాళ్ళిద్దరూ విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. తర్వాత సింధియా తన తండ్రితో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని అందులో ఉండేది. తండ్రికి 76 సంవత్సరాలు, వయసు పైబడింది, వృద్ధుడు, అనారోగ్య సమస్యలు ఎన్నో వచ్చాయి. దాంతో సింధియా తన తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్లేది, డాక్టర్లకు చూపించేది, ట్రీట్మెంట్ అది ఇప్పిస్తూ ఉండేది. ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఖాతాలు ఉన్నాయి. అలాగే సింధియా కూడా ఫేస్బుక్లో ఖాతా ఉంది. ఒకరోజు సింధియా ఫేస్బుక్ తిరిగేస్తుంటే శామ్యూల్ అనే ఒక 36 ఏళ్ల యువకుడి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేసింది. శామ్యూల్ ఆస్ట్రియాలో మెడిసిన్ చదివాడు. చెన్నైలోని కాంచీపురానికి చెందినవాడు. మెడిసిన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చెన్నైకి వచ్చాడు. కాంచీపురంలో ఉంటూ ఉండేవాడు. ఇలా ఫేస్బుక్ ద్వారా వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకునే వరకు వచ్చింది. ఆ తర్వాత వాట్సాప్లో ఇద్దరు చాటింగ్ అది చేసుకునేవాళ్ళు. ఈ పరిచయం కాస్త ఇద్దరికి ప్రేమకి దారితీసింది. సింధియా సరే నువ్వు ఎక్కడుంటున్నావు ఏంటంటే నేను కాంచీపురంలో ఉంటున్నానని చెప్పి సింధియా కోసం శామ్యూల్ ఎక్కడైతే సింధియా ఏదైతే అపార్ట్మెంట్లో ఉంటుందో అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ని అద్దెకు తీసుకుని అందులో ఉండేవాడు. నీ గురించి చెప్పు అంటే నాకు తండ్రి ఉన్నాడు, వయసు 76 సంవత్సరాలు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి, డాక్టర్లకు అవి ఉన్నాను అంటే ఎందుకు చూపించడం, నేను కూడా డాక్టర్ని కదా, నువ్వు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, మీ తండ్రికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, ఏం పర్వాలేదు, నేను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. దాంతో సింధియా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి నుంచి శామ్యూల్ శంకర్కి ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సరే నువ్వు సపరేట్గా వేరే ఫ్లాట్లో ఉండడం ఎందుకు, మాతో పాటు ఉండొచ్చు కదా అంటే శామ్యూల్ తను ఉంటున్న ఫ్లాట్ని ఖాళీ చేసి సింధియా ఫ్లాట్లోకి వచ్చాడు. సింధియాతో పాటు ఉండేవాడు. తండ్రి శంకర్ కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ తన కూతురు విడాకులు తీసుకుంది, ఇప్పుడు ఒంటరిగా ఉంది, పైగా శామ్యూల్ని ప్రేమించింది, వాళ్ళు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు కదా అని తండ్రి శంకర్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఇక అప్పటి నుంచి శామ్యూల్ శంకర్కి ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉండేవాడు. సింధియా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేది. రోజులు గడుస్తున్నాయి. సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ నెలలో సింధియా తండ్రి శంకర్ చనిపోయాడు. ఎలా చనిపోయాడో ఏంటో తెలియదు. సింధియా ఏడ్చుకుంటూ తన బాయ్ ఫ్రెండ్ అయిన శ్యాముల్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. శ్యాముల్ వచ్చాడు, సింధియాని ఓదార్చాడు. అప్పుడు సింధియా అదేంటి నువ్వు డాక్టర్వే, నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నావు, నేను ట్రీట్మెంట్ ఇస్తే మీ తండ్రికి ఏం కాదు, మీ తండ్రిని నేను కాపాడుకుంటానని నాకు హామీ ఇచ్చావు, పైగా వేరే డాక్టర్ల దగ్గర చూపిస్తా ఉంటే వాళ్ళ దగ్గర వద్దు అని మాన్పించావు, నా తండ్రి చావుకి కారణం నువ్వే అని ఆరోపించింది. అప్పుడు శ్యాముల్ అదేంటి నేను నా డ్యూటీ చేశాను, నేను సరిగ్గానే ట్రీట్మెంట్ ఇచ్చాను, మీ తండ్రి చనిపోతే దానికి నేను కారణం ఎలా అవుతాను అని అన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. అది కాస్త చిలికి గానివాలగా మారి పెద్ద గొడవగా తయారైంది. ఇద్దరూ తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఆవేశం పట్టలేని శ్యాముల్ సింధియా జుట్టు పట్టుకుని గోడకేసి బలంగా కొట్టాడు. పదే కొట్టాడు. దాంతో సింధియా కింద పడిపోయింది. అప్పుడు శ్యాముల్ సింధియా నాడి పట్టుకుని చూసేసరికి అప్పటికే సింధియా చనిపోయింది. ఒక పక్కేమో సింధియా తండ్రి చనిపోయి ఉన్నాడు, ఇక్కడ తను ప్రేమించిన సింధియా చనిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక డాక్టర్ అయ్యుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం చెప్పాల్సింది పోయి డాక్టర్లో ఒక క్రిమినల్ బయటకు వచ్చాడు. బయటికి వెళ్ళాడు.
ఏదో ఒక కెమికల్ కొనుక్కొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు డెడ్ బాడీస్ మీద ఆ కెమికల్ని చల్లాడు. ఆ తర్వాత గాలి ఎక్కడి నుంచి అయితే వెళుతుందో కిటికీలు తలుపుల దగ్గర ఆ కెమికల్ని చల్లాడు. ఆ తర్వాత ఏసీ ఆన్ చేశాడు. ఏదైతే కెమికల్ తీసుకొచ్చి చల్లాడో అది డెడ్ బాడీస్ నుంచి కుళ్ళిపోయి వాసన రాకుండా ఉండడం కోసం ఒక డాక్టర్ కాబట్టి అటువంటి కెమికల్ తీసుకొచ్చాడు. చల్లిన తర్వాత ఏసీ ఆన్ చేసిన తర్వాత బయటకు వచ్చాడు, గొళ్ళెం పెట్టాడు, తాళం వేసి వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ నెల అయిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ సింధియా తండ్రి శంకర్కి దూరపు బంధువులు ఉన్నారు. అలాగే చెన్నైలో కొంతమంది ఫ్రెండ్స్ బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కాల్ చేస్తూ ఉండేవారు. ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది బంధువులు ఫ్రెండ్స్ కాల్ చేశారు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. అలా 10 రోజులకి 15 రోజులకి కాల్ చేసేవారు. కొన్ని రోజుల తర్వాత 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. అయినా సరే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అరే ఈ ఫోన్లో రింగ్ అవుతున్నప్పుడు ఏమో ఎవరు లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ప్రత్యక్షంగా పర్సనల్గా అపార్ట్మెంట్కి ఫ్లాట్కి వచ్చి ఎవ్వరూ కొనుక్కోలేరు. ఎవరు కాళ్ళే సైలెంట్గా ఉండిపోయారు. 4 నెలలు గడిచిపోయాయి. జనవరి ఎండింగ్ వచ్చేసింది. జనవరి చివరి వారం అంటే పోయిన వారం అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంటున్న కమల అనే ఒక మహిళకి ఎక్కడి నుంచో దుర్వాసన రావడం గమనించింది. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని మొదట్లో అనుకుంది. తర్వాత ఏదైనా పిల్లి చచ్చిపోయిందా, ఎలక చచ్చిపోయిందా, ఏదైనా జంతువు చచ్చిపోయిందా అని అనుకుంది. కానీ దుర్వాసన రోజు రోజుకి ఎక్కువైపోవడంతో కమల ఆ అపార్ట్మెంట్లో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళందరికీ చెప్పింది. అందరూ తమ ఫ్లాట్స్ అన్నింటినీ చెక్ చేసుకున్నారు కానీ ఏ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావట్లేదు. అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి సింధియా తన తండ్రితో పాటు ఒక ఫ్లాట్లో ఉండేదని. చాలామందికి వీళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారన్న సంగతి తెలీదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అప్పుడు సరే అని అందరూ వచ్చి ఆ ఫ్లాట్ దగ్గరికి వచ్చారు. ఫ్లాట్ బయట తాళం వేసింది. అందులో నుంచే దుర్వాసన వస్తుంది. అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఏదైనా ఇంటి నుంచి లేదా ఫ్లాట్ నుంచి లాక్ వేసిన దాని నుంచి వాసన వస్తుందంటే లోపల ఏదో నేరమో ఘోరమో జరిగిందని అక్కడ అందరికీ అర్థమైపోయింది. ఇమీడియట్గా వాళ్ళు ఎవరూ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్దామన్న సాహసం ధైర్యం చేయలేకపోయారు. ఇమీడియట్గా పోలీసులకి కాల్ చేసి పలానా ఫ్లాట్ నుంచి దుర్గంధం వాసన వస్తుందని చెప్పేసరికి పోలీసులు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఫ్లాట్ నుంచి దుర్గంధం వస్తుందంటే లోపల ఏదో జరిగిందని పోలీసులు హుటాహుటిన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. ఫ్లాట్ వాళ్ళ అందరి సమక్షంలో ఆ ఫ్లాట్ తలుపులు బద్దలు కట్టి లోపలికి ప్రవేశించారు. గుప్పుమని దుర్గంధం బయటకు కొట్టింది. లోపలికి వెళ్తే ఒక బెడ్రూమ్లో బెడ్ పైన 2 అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలు ఎవరివో కావు, సింధియా తండ్రి శంకర్వి. పోలీసులు ఆ అస్థిపంజరాల్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వారిని అందరినీ అడిగితే వాళ్ళు సింధియా తండ్రి గురించి చెప్పి వీళ్ళతో పాటు శ్యాముల్ అనే ఒక డాక్టర్ ఉండేవాడు, ఇంతకుముందు సపరేట్ ఫ్లాట్లో ఉండేవాడు, ఆ తర్వాత వీళ్ళతో పాటు ఉండేవాడన్న సంగతి పోలీసులు చెప్పారు. పోలీసులు అపార్ట్మెంట్ రిజిస్టర్లో నుంచి శ్యాముల్ నంబర్ అది తీసుకున్నారు. ఆ తర్వాత శ్యాముల్ సిడిఆర్ లొకేషన్ కాల్ డేటా ఇదంతా పరిశీలించారు. అలాగే సింధియా కాల్ డేటా లొకేషన్ మొత్తం పరిశీలిస్తే శ్యాముల మధ్య జరిగిన చాటింగ్ వివరాలు అవన్నీ బయటపడ్డాయి. వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారన్న సంగతి పోలీసులకు అర్థమైంది. ఫోన్ నెంబర్ ఆధారంగా శ్యాముల్ అడ్రస్ అది కనుక్కొని ఇంటికి వెళ్ళారు. శ్యాముల్ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు శ్యాముల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట్లో శ్యాముల్ తనకేమీ తెలియదన్నాడు. కానీ పోలీసులు సాక్ష్యాలన్నీ చూపించి గుచ్చి ప్రశ్నించేసరికి ఇక చేసేదేమీ లేక జరిగిన నిజమంతా బయటపెట్టాడు. ఇక్కడ శ్యాముల్ పోలీసులతో చెప్తూ నేను సింధియాని హత్య చేయాలని అనుకోలేదు, కానీ సింధియా తండ్రి ఆల్రెడీ చనిపోయాడు, సింధియా తండ్రిని మాత్రం నేను చంపలేదు, అతను సహజంగానే న్యాచురల్గానే చనిపోయాడు, కానీ ఆమె తండ్రి చావుకి కారణం నేనని నా మీద అబాండాలు వేసింది, ఆరోపించింది. దాంతో నేను కోపం పట్టలేక తలని గోడకేసి కొట్టాను. దాంతో సింధియా చనిపోయింది. చనిపోయిన తర్వాత నాకు భయం వేసింది. పోలీసులు, జైలు ఇవన్నీ గుర్తుకొచ్చి తప్పించుకుందామని బయటికి వెళ్ళి కెమికల్ తీసుకొచ్చి చల్లి నేను పారిపోయాను. కానీ వారం 10 రోజుల లోపల ఈ విషయం బయటపడుతుంది. డెడ్ బాడీస్ నుంచి వాసన రావచ్చు, లేదా ఎవరైనా బంధువులు కనుక్కోవచ్చు. వారం 10 రోజుల లోపల నన్ను వెతుకుంటూ పోలీసులు వస్తాననుకున్నాను. కానీ 4 నెలల తర్వాత వాసన వచ్చింది. అప్పుడు తెలిసిందంటే నేను కూడా చాలా ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురయ్యానని శ్యాముల్ పోలీసులతో చెప్పాడు. పోలీసులు శ్యాముల మీద కేసు అది నమోదు చేసి జైలుకు పంపించారు. కేసు అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. నేను వీడియో మొదట్లోనే చెప్పినట్టు పక్కింట్లో ఎవరుంటున్నారు, వాళ్ళ పేర్ల సంగతి నుంచి వాళ్ళు ఉన్నారా, బయటికి వెళ్ళారా, లేదా ఏం జరిగింది ఏంటన్న సంగతి
ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవరు గోలవారిదే, ఎవరి బిజీ వాడిదే. కాబట్టి పక్కింట్లో కానీ ఎదుటింట్లో కానీ మన చుట్టుపక్కల వాళ్ళలో ఏం జరుగుతుంది ఏంటన్నది పరిశీలించాలి, కనుక్కోవాలి. ఫ్రెండ్స్కి, బంధువులకి, వీళ్ళకి కాల్ చేసి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి. ఫోన్ చేస్తూ సడన్గా ఎవరి దగ్గర నుంచి ఆ ఫోన్ రాకపోయినా కొన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ రాకపోతే ఏం జరిగింది, ఏమేంటుంది అన్నది ఆరా తీయాలి, కనుక్కోవాలి. ఎందుకంటే మనం ఈ మానవ సమాజంలో బతుకుతున్నాం. ఒక మనిషికి మరొక మనిషి తోడు ఎంతైనా అవసరం. కానీ ప్రస్తుత సమాజంలో ఇవన్నీ కానరాని ముచ్చట్లయిపోయాయి. ఒకప్పుడంటే పల్లెటూరు వాతావరణం, అందరూ కలిసి చర్చించుకునేవారు, ముచ్చటించుకునేవారు, కలిసి ఆడుకునేవారు, పాడుకునేవారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. మళ్ళీ ఆ రోజులు వస్తాయిలో ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. చనిపోయిన కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత దుర్గంధం వల్ల బయటపడిన ఉదంతాలు ఎన్నో క్రైమ్ ప్రపంచంలో జరిగాయి. ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.